మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. సూపర్ ఉంది. ఐ లవ్ యూ. నేను చెప్తున్నా కదా అన్న. భారతీయుడు 2 సినిమా చూడటానికి వెళ్తున్నారు అందరూ. చూపించాడన్న, అంబానీని కూడా టచ్ చేశాడు. అలాంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్తే చాలా మంది రాడ్ అంటున్నారు. ఆ రాడ్ గాళ్ళందరికీ రాడ్ దింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి చాలా తప్పన్న ఇది. ఆయన ఈ భారతీయుడు 2 తీయడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా స్టార్ట్ చేసి తీయడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆర్టిస్టులు చనిపోయారు. అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఈ 100 ప్రాబ్లమ్స్ కోసం ఆయన పోరాడి లాస్ట్కి భారతీయుడు 2 అనేది తీయడం జరిగింది. చాలా బాగుంది, చూడాలి. ప్రతి భారతీయుడు చూడాలి ఈ సినిమా. మ్యూజిక్ కూడా బాగాలేదంటున్నారు. మ్యూజిక్ అంటే పాటలు లేవన్నా. మనకి పచ్చని చిలకలు తోడుంటే ఎక్కుద్ది. ఇదంతా హైవే మీద 100 స్పీడ్లు వెళ్ళే కారే, ఎక్కడ ఆగేది లేదు, రొమాంటిక్ లేదు. మొత్తం ఎమోషన్ మీద, కష్టం మీద ఉంటుంది. కష్టానికి పాట ఎక్కడ ఉంటుందన్నా? కంబ్యాక్ ఇండియన్ సాంగ్ పాట ఉంటుంది కదా కష్టానికి. కంబ్యాక్ ఇండియన్ సాంగ్ బాగుంది. కంబ్యాక్ ఇండియన్ అంటే ఆయన వచ్చి కంబ్యాక్ ఇండియన్ ఉంది, గో బ్యాక్ ఇండియన్ కూడా ఉంది. గో బ్యాక్లో బాగా చేస్తుంది మనకి. అంటే ఎమోషన్ చాలా, ఎంత చేసావు నువ్వు, ఇలా చేయడం వల్ల నేను అన్నీ కోల్పోయా అని ఏడుస్తూ పొమ్మంటాడు. ఆ పొమ్మన్నప్పుడు కూడా ఎమోషన్ సీన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల కూడా చాలా గుండెగా హత్తుకుంటుంది. పార్ట్ 3కి లీడ్ ఉంది అన్నారు. లీడ్ ఉంది అంటే 1947లో ఈయన ఏం చేశాడు, ఈయన ఎలా భారతీయుడు అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా చేశాడు, ఎలా రక్తం చిందించాడు అనేది పార్ట్ 3. పార్ట్ 2, పార్ట్ 3కి ట్రయల్ అంతే. ఇప్పుడు పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? మీకు ఏం నచ్చింది? శంకర్ గారు నచ్చారు సినిమాల కన్నా. ఓకే, థ్యాంక్ యూ. మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ మీడియా చేతిలో ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రపంచం ఉంది భయ్యా. రాజకీయ నాయకులు లేదు. మనలో మార్పు ఉంటే బయట వెలికి తీస్తానికి. ఇప్పుడు మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఓటర్లో జరుగుతుంది, విద్యలో జరుగుతుంది, ప్రతి కాడ జరుగుతున్నది. ఇది మనం ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసి ప్రపంచానికి తెలిసిపోతుంది. అది సినిమా కంటెంట్. మన మీడియా మిత్రులు కొంచెం మారితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన స్టోరీ బాగుంటుంది. చాలా మిషన్ వెళ్ళేసి తొడబడి చెప్తున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే సీటర్ కాదు, షూటర్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓటు మన చేతిలో ఉంది భయ్యా. ముఖ్యమంత్రి కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రతి ఒక్కరు సీఎం అయినా, పిఎం అయినా మన ఓటర్ చేతిలో ఉన్నది. ఓటు ఏం చేస్తున్నాం అంటే మన ఓటర్ కమ్మబోతున్నాం. ఓటర్ అంటే సీటర్ కాదు, షూటర్ అనేది మనం